నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. ఇది ఊహించని వైసీపీ నేతలు కొందరు లేనిపోని సవాళ్లు చేశారు. ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో ఆ సవాళ్లకు తలగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పేరు మార్చుకుంటానని ఒకరు, మీసం గీయించుకుంటానని మరొకరు, రాజకీయ సన్యాసం చేస్తానని ఇంకొకరు, ఇలా చాలా మంది శబ్దాలు చేశారు. వైసీపీ ఓడిపోయేసరికి కనీసం ముఖం చూపించేందుకు కూడా వీరు బయటకు రావడం లేదు. దీంతో అదే పనిగా వారు టార్గెట్ అవుతున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని కాపు ఉద్యమ నేత ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను గెలవనివ్వనని కూడా సవాల్ చేశారు. కానీ ఏకంగా 60 ఏళ్ల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. దీంతో ముద్రగడ పద్మనాభం టార్గెట్ అయ్యారు. పేరెప్పుడు మార్చుకుంటారంటూ ఎక్కువ మంది ప్రశ్నించారు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. పేరు మార్చుకోనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గెజిట్కు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇక రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడులో పరిటాల సునీత గెలిచిన రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా తాను మీసం గీయించుకుంటానని సవాల్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు చేసిన సవాల్ రికార్డ్ అవుతుందని, తప్పకుండా చేస్తామంటేనే శపథం చేయమని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పదే పదే చెప్పారు. కానీ ఈ సవాల్ను స్వీకరిస్తానని కూడా ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. రాప్తాడులో ప్రకాష్ రెడ్డి ఓడిపోవడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. దీంతో ఆయన మీసం ఎప్పుడు తీస్తారా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అయితే ప్రకాష్ రెడ్డి మీసం తీసినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన తీశారా లేదా అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా వైసీపీ ఓటమి చవి చూసిన రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. గుడివాడలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. పైగా దారుణ పరాజయం ఎదురైంది. అందుకే ఇప్పుడు కొడాలి నాని రాజకీయ సన్యాసం చేయాలన్న డిమాండ్ పెరిగింది. కొడాలి నాని రాజకీయ సన్యాసం చేయవా అంటూ కొంతమంది ఆయన ఇంటిపై దూసుకెళ్లారు కూడా. ఇక ఆ సమయంలో నాని ఇంట్లో ఉన్నా స్పందించలేదు. దీంతో ఆయన సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.